ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికి ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం యెషయా గ్రంథం 26:12 నిజంగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలపరచుదువు. ఒకవేళ నీవు ఈరోజు తలపెట్టిన కార్యాలు లేక గతంలో తలపెట్టిన కార్యాలు ముగింపులోనికి రాలేదేమో, మరి కొన్ని శుభకార్యాలు నీ జీవితంలో జరగాలని చూస్తున్నావు. బట్ యు ఆర్ స్టక్. నువ్వు ఎక్కడో ఆగిపోయి ఉండొచ్చేమో. ఇక అయిపోయింది కార్యం, ఇక జరిగిపోతుంది, ఈ శుభకార్యం జరుగుతుంది, లేక ఈ ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యి నేను చక్కని జాబ్ పొందుకుంటాను, లేక ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నావేమో. కానీ ఆ కార్యం ముందుకు వెళ్ళట్లేదు. అందుకే బైబిల్లో ప్రసంగి 7:8 దేవుడు చెప్తున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. ఈరోజు నువ్వు ఏదైతే ప్రారంభించావో అది ముందుకు వెళ్ళట్లేదని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, మేబీ ఆరంభంలో కొంచెం అవమానం, ఆరంభంలో కొన్ని ఆటంకాలు, ఆరంభంలో ఏదైతే ముగించబోతుంది అనుకునే సమయంలో మధ్యలో ఆగిపోయిన కార్యాలను చూస్తున్నావేమో. కానీ కార్యాలను మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాలాలను కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలము నీవు బాధపడుతూ ఈ మాటలు వింటున్నావేమో. అయితే నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, నీ కార్యమును సఫలపరచడానికి నేనున్నాను. నీ పనుల భారం నేను మోసుకుంటాను. నీ పనులన్నీ కంప్లీట్ చేసే పని నా వశంలో ఉంది, నేను చూసుకుంటానని దేవుడు ఎంతో ధైర్యాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. యాకోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఒంటరిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన ఆరంభము చాలా వేదనకరంగా ఉంది. ఒక్కడే తల్లిదండ్రులను వదిలిపెట్టి సొంత ఊరిని వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆయన కార్య ఆరంభము వేదనకరంగాను అవమానకరంగాను ఉంది. అయినను దేవుడు మరి యాకోబు పక్షాన సఫలము చేస్తూ ఉంటున్నాడు. మరి లాబాను అలాగే ఏషావు కూడా యాకోబు విషయంలో మరి ఎంతో కీడు తలపెట్టాలని చూస్తున్నాడు. కానీ యాకోబు పక్షమున దేవుడు కార్యమును చేసి లాబాను ఏషావు తలపెట్టే కీడు నుంచి ఆయనని విడిపించడం మాత్రమే కాదు, తరతరాల ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే యాకోబు యొక్క ముగింపు చాలా గొప్పగా ముగించింది. అలాగే యోసేపుని చూసినట్లయితే ఆయన ఒక ఆరంభము జైల్లోనో లేక బానిసత్వంలోనో గోతులోనో పడి ఉండగా మరి దేవుడు ఆయన ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టాడు. ఈరోజు నీ కార్యము, నీ ఆరంభం అల్పంగా ఉండినా, అవమానకరంగా ఉండినా, ఎవరు పట్టించుకోలేనంతగా ఉండినా కూడా దేవుడు పట్టించుకొని నీ పక్షంగా ఆయన నిలబడి నీ పక్షంగా పనులను సఫలపరచబోతున్నాడు. యోసేపు పక్షంగా నిలబడిన దేవుడు ఆయన గొప్ప వ్యక్తిగా చేశాడు, ఘనుడిగా కూర్చోబెట్టాడు. యాకోబు పక్షంగా ఉన్న దేవుడు ఆయన ముగింపును ఎంతో గొప్పగా ఘనంగా తరతరాలకు ఆశీర్వాదకరంగా ఆయన జీవితాన్ని దేవుడు నిలబెట్టిన దేవుడు. ఈరోజు ఏ కార్యమైతే ఆగిపోయింది అనుకుంటున్నావో, ఏ కార్యాలైతే ముందుకు వెళ్ళట్లేదని నువ్వు బాధపడుతున్నావో, కార్యారంభము కంటేనూ కూడా కార్యాంతము మేలని చెప్పిన దేవుడు నీ పక్షంగా నీ పనులు చేసి ముగించబోతున్నాడు. ఏది అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో అది దేవుడు కొనసాగించి నీ జీవితంలో గొప్ప మేలు నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాగ్దానం మీద కొట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈరోజు మాకు చెప్పిన ఈ మాటలు బట్టి నీకు వందనాలు నాయనా. మేమైతే మొదలు పెట్టాము, కానీ మా ముందు మా వెనకాల మా చుట్టుప్రక్కల ఎవరు సహాయం చేసేవారు లేరు. అంతేగాక నాయన ప్రభా, ఏ కార్యమైతే మొదలు పెట్టామో అక్కడ మేము ఆగిపోయామేమో. ఈరోజు మాకు చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా పనులను ప్రభా సఫలపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మేము ఎక్కడ ఆగిపోయామో నీవు అక్కడ బయలుదేరి మాకు ద్వారాలను తెరిచి మా కొరకు దారులను చేసి నాయన మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఈ యొక్క ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో ఏ కార్యమైతే ఆగిపోయిందో ఆ కార్యము మరొక్కసారి మొదలుపెట్టి మరొక్కసారి నీవే ముగిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. నమ్ముచున్నారు కదండి, ఏదైతే మీరు తలపెట్టుకున్నారో, ఏదైతే జరగాలని అనుకుంటున్నారో ఆ పని జరగట్లేదని బాధపడకండి. యోర్ ఎండ్ ఇస్ అ న్యూ బిగినింగ్. దేవాది దేవుడు అనుదినం అంట తన వాత్సల్యతో మనల్ని కలుసుకుంటాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు నీ పనులు జరుగుతాయని. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీరు ధన్యులు. అంతేకాదు ఎత్తి పట్టుకుని దినమంతా గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ కార్యాలు మరొకసారి మొదలుపెట్టి మరొకసారి గొప్పగా ముగించబోచున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. సీ యు టుమారో.